హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ మొత్తం చాప్టర్ని ఈ ఒక్క వీడియోలోనే రివైజ్ చేయబోతున్నాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఈ చాప్టర్ నుంచి వచ్చే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి మనం కొంచెం ఇంట్రడక్షన్, స్టాటిస్టిక్స్ అంటే ఏమి అని తెలుసుకుని తర్వాత మనం యాక్చువల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏమి? స్టాటిస్టిక్స్ అంటే అనాలిసిస్, రిప్రజెంటేషన్, ఆర్ స్టడీ ఆఫ్ డేటా. స్టాటిస్టిక్స్ అంటే డేటా గురించి అనలైజ్ చేయడం, దాన్ని రిప్రజెంట్ చేయడం, దాని గురించి స్టడీ చేయడం అంతా కలిపి స్టాటిస్టిక్స్ అని అంటారు. డేటా అంటే ఏమి? డేటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అన్న తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కంట్రీలో ఎంతమంది పాపులేషన్ అంటే ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళ ఏజ్లు ఎంత చదువుకున్నారు, అలాంటి ఏ రకమైన డేటా అయినా కూడా కానివ్వండి, అది కంట్రీ గురించి కానివ్వండి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో ఎన్ని క్రికెట్ టీమ్స్ ఉన్నాయి, దాంట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ఎంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఎంతమంది బౌలర్స్ ఉన్నారు, వాళ్ళ స్కోర్లు ఎంత, అలాంటి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా తీసుకోండి. లేదంటే ఒక స్కూల్లో ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాంటి ఎలాంటి టైప్ ఆఫ్ డేటా గురించి అయినా మనం చదవడం, దాన్ని స్టడీ చేయడం, ఒక కంక్లూజన్కి రావడానికి యూజ్ చేసే మెథడ్సే, ఆ ప్రాసెస్సే దాన్ని ఏమంటారంటే స్టాటిస్టిక్స్ చాలా యూజ్ అవుతాయి. ఎప్పుడైతే మనము హ్యూజ్ డేటా గురించి అంటే చాలా మొత్తం డేటా గురించి చదువుకోవాలంటే ఈ మనం ఇప్పుడు చదువుకోబోయే ప్రాసెస్లు చాలా యూజ్ అవుతాయి. అందుకనే మనము స్టాటిస్టిక్స్ జస్ట్ చాప్టరే కాదు, మీకు ఫ్యూచర్లో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. డేటా అంటే చదువుకున్నాం, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం కొన్ని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని కొన్ని చదువుకుంటాం. మీన్, మీడియన్, మోడ్ అని. ఎగ్జాంపుల్ మీన్ తీసుకోండి. మీన్ అంటే ఏమంటే యావరేజ్ అని. ఒక క్లాస్లో ఒక 10-20 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి యావరేజ్గా, అంటే యావరేజ్ తీస్తారు. యావరేజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ యావరేజ్ వచ్చి కొంచెం ఎక్కువ మార్క్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 మార్క్స్కి టెస్ట్ కండక్ట్ చేశారు, యావరేజ్ వచ్చి 25-30 వచ్చిందనుకోండి, అప్పుడు పిల్లలు పర్వాలేదు బాగానే చదువుతున్నారు. లేదంటే యావరేజ్ 10-5 అని వచ్చిందనుకోండి, పిల్లలు అసలు చదవడం లేదు, మనం ఏదన్నా దీన్ని మార్క్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇంకా ఏమైనా కొత్తగా ఏం చేయాలి అని వాళ్ళు ఒక కంక్లూజన్ తీసుకోవడానికి ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ చాలా యూజ్ అవుతాయి. అందుకనే ఈ డేటా గురించి చదవడం, దాని గురించి ఒక కంక్లూజన్ రావడానికి స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తారు. ఓకే, డేటా అన్నాను కదా, మెయిన్ ఇక్కడ డేటా కూడా 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఒకటి అన్గ్రూప్డ్ డేటా, ఇంకొకటి వచ్చి గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏమి, గ్రూప్డ్ డేటా అంటే ఏమంటే, అన్గ్రూప్డ్ డేటా అంటే జస్ట్ రా డేటా. అంటే జస్ట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకున్నాను, 20 కాకుండా 10 మెంబర్స్ని తీసుకుంటాను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 10 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్, ఒక్కొక్కరికి ఒక మ్యాథ్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు 50 మార్క్స్కి. ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒకరికి 20 వచ్చి ఉండొచ్చు, ఒకరికి 30, ఒకరికి 15, ఒకరికి 12, ఒకరికి 17, ఒకరికి మళ్ళీ 32, ఒకరికి 45, ఒకరికి 49, ఒకరికి 50, ఒకరికి 10 ఇట్లా వచ్చాయి. అంటే జస్ట్ ఒక్కొక్కరిని అడిగాం, మీ మార్క్స్ ఎంత, అట్లా జస్ట్ రా డేటా తీసుకున్నాం మార్క్స్. ఈ డేటాని ఏమంటారంటే జస్ట్ రా డేటాని ఏమంటారంటే అన్గ్రూప్డ్ డేటా. అంటే జస్ట్ మార్క్స్ తీసుకున్నాం, దీన్ని రా డేటా అంటారు. ఇప్పుడు గ్రూప్ డేటా అంటే ఏమంటే ఇదే మార్క్స్ని ఒక ఇంటర్వ్యూస్గా, ఇక్కడైతే 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి జస్ట్ 10 మంది రాసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ ఏం చెప్పాను ముందు, ఒక కంట్రీలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, మీరు పాపులేషన్ తీసుకుంటే ఎంతమంది ఉంటారు, మిలియన్స్లో ఉంటారు. అప్పుడు ఇది మీరు రాసుకుంటే పోతే బుక్లో సరిపోవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇంటర్వ్యూస్గా క్రియేట్ చేస్తారు. అంటే ఈ మార్క్స్ తీసుకోండి, 0 to 5 వరకు ఎంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ వచ్చాయి,
5 to 10 వరకు ఎంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ వచ్చాయి, 10 to 15 వరకు ఎంతమంది ఉన్నారు, 15 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 5 వాళ్ళు 2 మెంబర్స్, ఇక్కడ 3 మెంబర్స్, 5 మెంబర్స్, 6 మెంబర్స్. ఇక్కడ ఏం చేసాము, ఇదే డేటాని మనము ఇంటర్వెల్స్గా అంటే గ్రూప్ చేసి ఒక సింప్లిఫైడ్ ఫామ్లోకి తీసుకొచ్చాం. అంటే సింప్లిఫైడ్ ఫామ్లో ఉన్న, టేబుల్ ఫామ్లో ఉన్న, ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఫామ్లో ఉన్న డేటాని అంటే గ్రూపింగ్ చేసిన డేటాని ఏమంటారంటే గ్రూప్ డేటా. ఎలా మనము కనుక్కోవడం, ఇచ్చిన ప్రాబ్లంలో వాళ్ళు గ్రూప్ డేటా ఇచ్చారా, అన్గ్రూప్డ్ డేటా ఇచ్చారా అంటే, అన్గ్రూప్డ్ డేటా అంటే జస్ట్ ఇలాగ డైరెక్ట్గా ఉంటాయి నంబర్స్. గ్రూప్ డేటా అంటే మెయిన్గా మీరు చూసుకోవాల్సింది క్లాస్ ఇంటర్వెల్స్. ఇలా గ్రూప్ ఉన్నాయి కదా, దీన్ని క్లాస్ ఇంటర్వెల్ అని అంటారు. ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయంటే అది మనకి ఇచ్చిన డేటా వచ్చి గ్రూప్ డేటా. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నాను కదా, ఈ మార్క్స్ వీటిని ఏమంటారంటే అబ్జర్వేషన్స్ అని అంటారు. ఇప్పుడు మనకు ఈ అబ్జర్వేషను, మనకు కావాల్సిన అబ్జర్వేషన్ ఈ ఇంటర్వెల్స్ ఎన్నిసార్లు వచ్చింది, 0 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఎన్ని అనేది దాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటారు. దీన్ని FIతో డినోట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు 5 to 10 ఈ అబ్జర్వేషన్స్లో ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. దీన్ని ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా 0, 5, 10, 15 ఇవన్నిటిని లోయర్ లిమిట్స్ అని అంటారు. ఈ రైట్ సైడ్ ఉన్న వాటిని క్లాస్ ఇంటర్వెల్స్లో ఉండే రైట్ సైడ్ ఉన్న 5, 10, 15, 20ని అప్పర్ లిమిట్స్ అని అంటారు. ఓకే, ఎన్నిసార్లు మన అబ్జర్వేషన్ వచ్చింది అనేది దీన్ని ఫ్రీక్వెన్సీ అని అంటారు. అది గ్రూప్ డేటాకి ఉంటుంది. ఓకే, ఇప్పుడు డేటా ఏ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి అని చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే మనకు కొన్ని మెజర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో చాలా ఉంటాయి. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అని చాలా ఉంటాయి. కానీ మనకు చాప్టర్లో 3 ఉన్నాయి. అవేమంటే మీన్ అని, మోడ్ అని, మీడియన్ అని. మీన్కి ఇంకొక నేమ్ వచ్చి యావరేజ్. ఇప్పుడు మీన్ అన్గ్రూప్ డేటాకి ఎలా కనుక్కుంటాం, మోడ్ ఎలా కనుక్కుంటాం, మీడియన్ ఎలా కనుక్కుంటాం, సిమిలర్లీ గ్రూప్ డేటాకి ఎలా కనుక్కుంటామని చదువుకుందాం. నెక్స్ట్ మెయిన్గా అన్గ్రూప్ డేటాకి మీన్, మోడ్, మీడియన్ చాలా సింపుల్గా ఉంటాయి. అందుకని మార్క్స్ కూడా 1, 2 మార్క్స్లోనే వస్తాయి, ఎక్కువ మార్క్స్కి రావు. మనకు గ్రూప్ డేటా మీన్, మోడ్, మీడియన్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఇదే మనకు లాంగ్ క్వశ్చన్స్లో వస్తాయి. కాబట్టి అది ఇన్ డీటెయిల్గా ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఏ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేయాలనేది. ఓకే, యాక్చువల్గా గ్రూప్ డేటా కూడా 2 టైప్స్ ఉంటుంది. అది ఏమంటే ఒకటి ఎక్స్క్లూజివ్ గ్రూప్ డేటా, ఇన్క్లూజివ్ గ్రూప్ డేటా. అది ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి కదా గ్రూప్ డేటాలో, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఇంకొకటి ఇంక్లూజివ్ ఎలా ఉంటుందంటే 0 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50. చూడండి, మెయిన్ ఎక్స్క్లూజివ్ మనకు చాప్టర్లో ఉన్నది, మన సిలబస్లో ఉన్నది ఏమంటే ఎక్స్క్లూజివ్ డేటా. అంటే ఇంటర్వెల్స్ ఎలా ఉండాలంటే ఇక్కడ చూడండి, 0కి స్టార్ట్ అయింది ఫస్ట్ ఇంటర్వెల్, 10కి ఎండ్ అయింది. నెక్స్ట్ ఇంటర్వెల్ 10 నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది, మళ్ళీ 20కి ఎండ్ అయింది. నెక్స్ట్ ఇంటర్వెల్ ఇది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ డేటా. మనకున్న ఫార్ములాస్ మీన్, మోడ్ అండ్ మీడియన్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ డేటాకి అప్లికబుల్ అవుతాయి, ఇన్క్లూజివ్ డేటాకి అప్లికబుల్ అవ్వవు. ఫస్ట్ ఇన్క్లూజివ్ డేటా అంటే ఏమి? ఇన్క్లూజివ్ డేటా అంటే ఏమంటే చూడండి, ఫస్ట్ ఇంటర్వెల్ 0కి స్టార్ట్ అయింది, 10కి ఎండ్ అయింది. కానీ నెక్స్ట్ ఇంటర్వెల్ 10కి స్టార్ట్ అవ్వలేదు, ఒక నెంబర్ ఎక్స్ట్రా 11కి స్టార్ట్ అయింది, 20కి ఎండ్ అయింది. నెక్స్ట్ ఒక నెంబర్ ఎక్స్ట్రా ఇక్కడే స్టార్ట్ అవ్వలేదు, ఒక నెంబర్ ఎక్స్ట్రా 21కి స్టార్ట్ అయింది, 30కి ఎండ్ అయింది, 31కి స్టార్ట్ అయింది, 40కి ఎండ్ అయింది, 41కి స్టార్ట్ అయింది. అంటే ఒక నెంబర్ ఎక్స్ట్రాగా ఉంది. ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని ఏమంటారంటే ఇన్క్లూజివ్ డేటా. మనకు ఉన్న ఫార్ములాస్ అన్నీ ఇన్క్లూజివ్ డేటాకి అప్లికబుల్ అవ్వవు. అప్పుడు ఎలాగ మేడం, ఒకవేళ ఇన్క్లూజివ్ డేటా వస్తే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయడం అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. అదేమంటే ఇన్క్లూజివ్ డేటాని ఎక్స్క్లూజివ్ డేటా లాగా కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఈ లోయర్ లిమిట్స్ ఉన్నాయి కదా,
ఇవన్నిటి నుంచి -0.5 చేయండి. అంటే 0.5ని సబ్స్ట్రాక్ట్ చేయండి. పాజిటివ్ అప్పర్ లిమిట్స్ ఉన్నాయి కదా, దానికి +0.5 యాడ్ చేయండి. అప్పుడు ఈ ఇన్క్లూజివ్ డేటా వచ్చి ఎక్స్క్లూజివ్ డేటాలా కన్వర్ట్ అయిపోతుంది. చేద్దాం చూడండి. 0 నుంచి 0.5 తీసేయండి, ఏమవుతుంది? -0.5. అప్పర్ లిమిట్కి యాడ్ చేయాలి 10.5. ఇక్కడి నుంచి తీసేయాలి 10.5. ఇక్కడ యాడ్ చేయాలి 20.5. తీసేయాలి 20.5. యాడ్ చేయాలి 30.5. తీసేయాలి 30.5. యాడ్ చేయాలి 40.5. తీసేయాలి 40.5. యాడ్ చేయాలి 50.5. ఇవి కొత్త ఇంటర్వెల్స్. ఇవి చూడండి, ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఎక్కడైతే ప్రీవియస్ ఇంటర్వెల్ ఎండ్ అయిందో నెక్స్ట్ ఇంటర్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఈ డేటాని, ఈ ఇన్క్లూజివ్ డేటాని మనము ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేసుకున్నాము. మనం సాల్వ్ చేసేటప్పుడు ఈ డేటాని యూస్ చేసుకోవాలి, ఈ ఇంటర్వెల్స్ యూస్ చేసుకోవాలి, దీన్ని యూస్ చేసుకోకూడదు. ఓకే, ఇది మనము గ్రూప్ డేటా ఏ టైప్స్ ఎలా కన్వర్ట్ చేయడం చూసేసాం. ఇప్పుడు మెయిన్గా ఈ చాప్టర్లో చదవాల్సింది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్, మీన్, మోడ్, మీడియన్ చూద్దాం. ఓకే, మన ఫస్ట్ టైప్ వచ్చి మీన్. మీన్ అంటే ఏమీ లేదు, యావరేజ్. ఇచ్చిన డేటాకి యావరేజ్నే మీన్ అని అంటారు. ఇది అన్గ్రూప్డ్ డేటాకి కనుక్కుందాం, తర్వాత గ్రూప్డ్ డేటా కూడా కనుక్కుందాం. అన్గ్రూప్డ్ డేటా డేటా అంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఒక 10 మార్క్స్ స్టూడెంట్స్, 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అంటే ఎలా ఉంటాయి? ఒక 20 మార్క్స్కి వాళ్ళు కండక్ట్ చేస్తే 5 ఒకరికి, 10 ఒకరికి, 15 ఒకరికి, 20 ఒకరికి, మళ్ళీ 5 ఒకరికి, లేకపోతే 7 ఒకరికి, 12 ఒకరికి, 17, 18, 19 ఇవి మార్క్స్ ఇలా ఇస్తారు. దీనికి మీన్ కనుక్కోవాలంటే ఏమీ లేదు, సింపుల్. యావరేజ్ ఎలా కనుక్కుంటాం మనము? సమ్ ఆఫ్, దీన్ని ఏమంటాం? అబ్జర్వేషన్స్ అంటాను కదా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. Sum of observations by number of observations. అంటే ఏం చేయాలంటే మీన్ని x బార్తో డినోట్ చేస్తాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 5 + 10 + 15 + 20 + 5 + 7 + 12 + 17 + 18 + 19 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 10. సమ్ డివైడెడ్ బై 10 చేసేస్తే మీకు మీన్ వచ్చేస్తుంది. ఇది అన్గ్రూప్డ్ డేటాకి. కానీ గ్రూప్ డేటాకి కొంచెం డిఫికల్ట్ కాదు, పెద్ద ప్రాసెస్ అది యాక్చువల్గా. గ్రూప్ డేటాకి ఎలా ఉంటాయి? మనకు క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి కదా, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అట్లా అన్నీ ఉంటాయి. దీనికి యాక్చువల్గా గ్రూప్ డేటాకి మీన్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. అవేవే మెథడ్స్ అంటే డైరెక్ట్ మెథడ్, assumed mean method, step deviation method. ఇలా 3 మెథడ్స్లో మనము గ్రూప్ డేటాకి మీన్ని కనుక్కోవచ్చు. మీన్ దీనికి ఒక ప్రాబ్లం తీసుకుని దాన్ని మనము అర్థం చేసుకుందాం, ఎలా ఈ 3 మెథడ్స్లో చేస్తామనేది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. A survey conducted by group of students. They collected data of number of plants in 20 houses. Find the mean number of plants per house. అంటే ఓకే, కింద డేటా ఇచ్చారు. ఇది ఏమంటే ఒక స్టూడెంట్స్ వచ్చి ఒక 20 హౌసెస్కి వెళ్ళి వాళ్ళు ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయని డేటా కలెక్ట్ చేశారు. దాన్ని ఈ ఫామ్లో పెట్టారు. అంటే 0 to 2 వరకు ప్లాంట్స్ ఉన్న హౌసెస్ 1 ఉన్నాయి, 2 to 4 ఉన్నవి 2, అలా ఈ డేటా ఇచ్చారు. ఎప్పుడైతే అంటే ఏం కనుక్కోవాలి మనము? మీన్ కనుక్కోవాలి. మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. మనం మీన్ కనుక్కోండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనము ఫస్ట్ ప్రాబ్లం ఇస్తారో ఏదన్నా, అది మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ, ఫస్ట్ ఇచ్చిన డేటా చూడాలి. ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివ్ డేటానా కాదా, మనకు కావాల్సిన ఫామ్లోనే ఉందా లేదా. ఎక్స్క్లూజివ్ డేటా అంటే ఇంటర్వెల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో నెక్స్ట్ ఇంటర్వెల్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. 2 నుంచి ఎండ్ అయింది, 2కి స్టార్ట్ అయింది, 4కి ఎండ్ అయింది, 4కి స్టార్ట్ అయింది, 6కి ఎండ్ అయింది, 6కి స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇంటర్వెల్. సో ఇది మనకు ఇచ్చిన డేటా వచ్చి ఎక్స్క్లూజివ్ డేటానే, మనకు కావాల్సిన ఫామ్లోనే ఉంది. సో మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం. ఎప్పుడైతే ఇది ఇస్తారో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఫస్ట్ ఇస్తారు, క్లాస్ ఇంటర్వెల్ అనే రాసుకోండి. నెక్స్ట్ వచ్చింది నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేది ఫ్రీక్వెన్సీ, ఇది FI. నేను అంటే మీన్ కనుక్కోవాలి. మీన్ కనుక్కోవడానికి మనము గ్రూప్ డేటాకి 3 మెథడ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ పక్కన రాస్తాను. మీన్ X బార్తో డినోట్ చేస్తారు. 3 మెథడ్స్ ఉన్నాయి.
ఫస్ట్ వచ్చి డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇప్పుడు దీనికి ఫార్ములాస్ చూద్దాం ఏమి అని. డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా వచ్చి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఇక్కడ చూడండి మనకు ఎఫ్ఐ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ అంటే జస్ట్ ఎఫ్ఐలో ఉన్న డేటా అన్నిటిని మనం యాడ్ చేసేస్తే సిగ్మా అంటే సమ్మేషన్ అని. ఎఫ్ఐ ఎక్స్ఐ కొత్త టర్మ్ వచ్చింది ఎక్స్ఐ అని క్లాస్ మార్క్ అని అంటారు. దాన్ని ఎలా కనుక్కుంటామంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్పర్ లిమిట్ అంటే తెలుసు మనకు ఇంటర్వెల్కి రైట్ సైడ్ ఉండేది అప్పర్ లిమిట్, లెఫ్ట్ సైడ్ ఉండేది లోయర్ లిమిట్. ఈ రెండింటిని యూజ్ చేసి మనము ఈ ఎక్స్ఐని కనుక్కుంటాం. ఎప్పుడైతే ఎక్స్ఐ కనుక్కుంటామో ఈ ఎఫ్ఐ మనకు ఆల్రెడీ తెలుసు. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ చేసి దానికి సమ్మేషన్ కనుక్కొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బార్ మనకు మీన్ వచ్చేస్తుంది. అది ఒక మెథడ్, డైరెక్ట్ మెథడ్. అది అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి అయితే ఫార్ములా వచ్చి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ డిఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. ఇక్కడ మనకు రెండు కొత్త టర్మ్స్ వచ్చాయి. అవేవి ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, అది మనం అనుకుంటాం. నేను చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అజ్యూమ్డ్ మీన్ అని, అజ్యూమ్డ్ అంటే మనం అజ్యూమ్ చేసుకుంటాం ఒక మీన్ని, అది ఎలాగా అని చెప్తాను. డిఐకి మళ్ళీ ఫార్ములా ఉంది. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ ఆల్రెడీ మనం ఇక్కడ కనుక్కుంటాం. ఎక్స్ఐ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఏ అంటే మనం మనం అజ్యూమ్ చేసుకుంటామని చెప్పాను, అది చెప్తాను. ఆ రెండింటిని అంటే మనం ఏం చేస్తాము, డిఐ కనుక్కుంటాం. ఫస్ట్ ఈ సెకండ్ మెథడ్కి ఎలా ఎక్స్ఐ కనుక్కుంటాం, ఎక్స్ఐ నుంచి డిఐ కనుక్కుంటాం, తర్వాత ఎఫ్ఐ డిఐ చేసి అది సిగ్మా ఎఫ్ఐ డిఐ కనుక్కొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తాం. ఇంకా స్టెప్ డివియేషన్ మెథడ్, దీనికి ఫార్ములా ఏమంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యూఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. హెచ్ అంటే క్లాస్ సైజ్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. హెచ్ అని ఏమంటారంటే క్లాస్ సైజ్ ఆర్ క్లాస్ హైట్ అని అంటారు. దాన్ని ఎలా కనుక్కుంటామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏది చేసినా కూడా మీకు సేమ్గా వస్తుంది. ఓకే, ఇంకా యూఐ కొత్తది వచ్చింది. ఇక్కడ యూఐని ఎలా కనుక్కుంటామంటే డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ అంటే మనం ఇక్కడ కనుక్కున్నాం కదా ప్రీవియస్ దాంట్లో, అలాగే కనుక్కుంటాం. డిఐని ఇక్కడ ఉన్న డేటాని మళ్ళీ హెచ్తో డివైడ్ చేసి యూఐ కనుక్కుంటాం. తర్వాత ఎఫ్ఐ యూఐని మల్టిప్లై చేసి సిగ్మా ఎఫ్ఐ యూఐ చేస్తాం. దాని నుంచి మీన్ కనుక్కుంటాం. ఇవి 3 మెథడ్. ఈ 3 మెథడ్లు కూడా ఇదే ప్రాబ్లంకి నేను చేస్తాను. మీరు ఎందుకంటే మీరు ఏ ప్రాబ్లం అడిగినా కూడా తర్వాత కూడా ఇంకా దేన్ని ఎప్పుడు ఏ మెథడ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనేది కూడా తర్వాత నేను సాల్వ్ చేసిన తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మెథడ్కి ఏం కావాలి మనకు, ఎఫ్ఐ ఆల్రెడీ ఉంది, ఎక్స్ఐ కావాలి. సో ఎక్స్ఐ కనుక్కుందాం. ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 2 plus 0 by 2, 1. 4 plus 2 by 2, 6 by 2, 3. 6 plus 4, 10 by 2, 5. 6 plus 8, 12 by 2. సారీ 6 plus 8, 14 by 2, 7. ఇంకా చూడండి ఇక్కడ నుంచి డిఫరెన్స్ మీకు ఫిక్స్ అయిపోయింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఉంది డిఫరెన్స్, ఇక్కడ 2, ఇక్కడ 2. నెక్స్ట్ మనం రాసేయచ్చు 9, 11, 13. ఒకవేళ మీరు చేసినా కూడా ఈ ఫార్ములా యూజ్ చేసి ఇంతే వస్తుంది, చేయండి. ఓకే, ఎక్స్ఐ కనుక్కునేసాం. నెక్స్ట్ మనకేం కావాలి, ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి, కనుక్కుందాం. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఎక్స్ఐ ఇక్కడ ఉంది, ఎఫ్ఐ ఇక్కడ ఉంది. ఇవన్నింటిని మల్టిప్లై చేయాలి. 1 into 1, 1. 2 into 3, 6. 1 into 5, 5. 5 into 7, 35. 9 into 6, 54. 11 into 2, 22. 13 into 3, 39. మనకు కావాల్సింది సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ, అంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలి. అంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ కావాలంటే ఏమీ లేదు, ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ కాలంలో ఉన్న డేటా అన్నింటినీ యాడ్ చేసేయాలి, అడిషన్ చేసేయాలి. ఏమొస్తుంది చూడండి, 9 plus 2, 11, 11 plus 4, 15, 15 plus 5, 20, 20 plus 5, 25, 25 plus 1, 26, 26 plus 6, 32. 2 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 1. 3 plus 1, 4, 6. 6 plus 5, 11. 11 plus 3, 30 ఇక్కడ, సారీ 30, 62 ఇక్కడ, 32. 3 plus 3, 6. 6 plus 2, 8. 8 plus 3,
11 ప్లస్ 5 16 162. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ వచ్చి 162 అని వచ్చింది. ఇంకా నెక్స్ట్ మన ఫార్ములాకి ఏం కావాలి? సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ కావాలి. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ అంటే ఎఫ్ఐ కాలంలో ఉన్న డేటా అన్నిటిని యాడ్ చేసేయాలి. ఇంకొక ప్రాసెస్ ఏమంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పింటారు, ఏమన్నా ఒక్కొక్కసారి ప్రాబ్లంలో ఇస్తారు ఎన్ని అని. ఇక్కడ చూడండి, ఇన్ 20 houses కావాలంటే ఈ డైరెక్ట్గా మీరు 20 అని కూడా రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ యాడ్ చేసిన ఎఫ్ఐ కాలంని యాడ్ చేసినా కూడా మీకు 20 రావాలి. ఇక్కడ యాడ్ చేయండి. 2 + 1 + 1 4 4 + 5 9 9 + 6 15 15 + 5 15 + 5 20. ఈ రెండు తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన మీన్ వచ్చేస్తుంది. x బార్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత? 162 బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎంత? 20 20 10s 28 1 10 ఉందంటే కింద పాయింట్ పెట్టుకోవచ్చు. 8.1 మీన్ వచ్చి మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్ వచ్చి 8.1 అంటే ఒక్కొక్క ఇంటికి యావరేజ్గా 8.1 ప్లాంట్స్ ఉన్నాయి. ఇది మనము డైరెక్ట్ మెథడ్తో చేసాం. ఇప్పుడు సేమ్ ఇక్కడ చూడండి, నేను పక్కన రాసుకుంటాను. డైరెక్ట్ మెథడ్కి ఎంత వచ్చింది మనకి? మీరు ఏ మెథడ్ యూస్ చేసినా కూడా మీకు అంతే రావాలి. డైరెక్ట్ మెథడ్కి 8.1 వచ్చింది. సిమిలర్గా ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ యూస్ చేద్దాం. నెక్స్ట్ మెథడ్ ఏమి? నెక్స్ట్ మెథడ్కి ఎఫ్ఐ డిఐ కావాలి. నాకు ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ అవసరం లేదు కాబట్టి నేను తీసేస్తాను. ఇది ఎక్స్ఐ కావాలి నాకు. ఎక్స్ఐ ఈవెన్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కూడా ఎక్స్ఐ కావాలి. ఇక్కడ ఎక్స్ఐ ఉంది కదా, నాకు నెక్స్ట్ కావాల్సింది డిఐ కావాలి. డిఐ = XI - A. ఇది కనుక్కునే ముందు ఫస్ట్ నేను ఏ కనుక్కోవాలన్నాను కదా, ఏ అజ్యూమ్డ్ మీన్. అది ఎలా కనుక్కుంటాం? ఏ అంటే ఈ ఎక్స్ఐ కాలంలో మిడిల్గా ఏదో ఒక టర్మ్ని, మిడిల్గా ఏదో ఒక దానిని ఏ అనుకుంటాం. ఎన్ని ఉన్నాయి చూడండి ఎక్స్ఐ కాలంలో టర్మ్స్? 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 అంటే మిడిల్గా ఒకటే వస్తుంది ఇది, కాబట్టి దీన్ని ఏ అనుకుంటాను. ఒకవేళ 8 ఉన్నాయనుకోండి, 2 వస్తాయి మిడిల్లో, అప్పుడు మీరు దీన్నన్నా ఏదైనా రెండింటిని ఏదో ఒక దానిని పైన ఉన్నదాన్న తీసుకోవచ్చు, కింద ఉన్నదాన్న తీసుకోవచ్చు. అజ్యూమ్డ్ మీన్ ఏగా అనుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఏ వచ్చేసింది మనకు. ఏ రాసుకుందాం. ఏ = ఎంత? 7. దీని నుంచి మనము డిఐ కనుక్కుందాం. డిఐ అంటే ఏమి? XI - A. XI అంటే ఇక్కడ 1 - 7 ఎంత? -6. 3 - 7 ఎంత? -4. 5 - 7 -2. 7 - 7 0. 9 - 7 2. 11 - 7 4. 13 - 7 6. ఓకే, దీని నుంచి మనము డిఐ కనుక్కునేసాం. ఏ వాల్యూ పక్కన రాద్దాం, ఎందుకంటే మనకి ఇంకా కావాలి వాల్యూస్, కాలమ్స్. డిఐ కనుక్కునేసాం. మనకేం కావాల్సింది? ఎఫ్ఐ ఇంటూ డిఐ కావాలి. కాబట్టి నెక్స్ట్ కాలం ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఏముంది? ఎఫ్ఐ ఆల్రెడీ ఉంది, ఇక్కడ డిఐ కనుక్కున్నాం. ఎన్నిటిని మల్టిప్లై చేసేయండి. 1 × -6 -6, 2 × -4 -8, 1 × -2 -2, 5 × 0 0, 6 × 2 12, 2 × 4 8, 6 × 3 18. +8 -8 క్యాన్సిల్ అయిపోతాయి. 6 + 2 కూడా -8. 12లో -8 పోతే 4 ఉంటుంది. 4 + 18, 18 + 4 అంటే 22. సమ్మేషన్ ఆఫ్ ఏమిది? ఎఫ్ఐడిఐ. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐడిఐ కనుక్కోండి. ఏం చేసాం మనము? ఎఫ్ఐడిఐలో ఉన్న కాలం డేటా అన్నిటిని యాడ్ చేసేసాం. యాడ్ చేసేస్తే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐడిఐ మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనము మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కావాల్సిన మీన్ వచ్చేస్తుంది. మీన్ ఫార్ములా ఏమి? x బార్ A ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐడిఐ డివైడెడ్ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఏ వాల్యూ ఎంత? 7. 7 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐడిఐ వాల్యూ ఎంత? 22. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ వాల్యూ ఎంత? ఆల్రెడీ అనుకున్నాం 20. 2 10s 2 11s. ఆల్రెడీ 10 పైకి పోలాలంటే పాయింట్ పెట్టుకోవాలి. 7 + 1.1 అంటే 8.1. మీన్ ఎంత వచ్చింది? యూజింగ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ 8.1. ఓకే, ఇది ఏమిది? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్ మీన్ మెథడ్తో కూడా
8.1 వచ్చింది. డైరెక్ట్ మెథడ్తో కూడా 8.1 వచ్చింది. ఇప్పుడు మనం లాస్ట్ చేయాల్సింది స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్కి మనం ఏమేమి కావాలి? FI/UI కావాలి. FI/UI కావాలంటే UI = DI/H. DI కావాలి మనకి. DI అయితే కావాలి. ఇక్కడ వరకు పెట్టుకుందాం. జస్ట్ ఈ FI/DIని డిలీట్ చేసేద్దాం, ఎరేస్ చేసేద్దాం. నేను మీకు లాస్ట్లో ఒకటి చెప్తాను ఎలా చేయాలి, ఏ డిఫరెన్సెస్ ఈ మూడింటికి ఏ టైంలో ఏ మెథడ్ యూస్ చేయాలనేది. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఏమేమి కావాలి? ఇవి రెండు వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. XI కావాలి, DI కావాలి, నెక్స్ట్ మనకు కావాల్సింది UI. సో UIని ఎలా కనుక్కుంటాం? DI/H. ఓకే, H అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 2 - 0, 4 - 2 ఏది చేసినా కూడా మీకు H ఎంత వస్తుంది? H = ఇక్కడ రాద్దాం, ఇక్కడ కాదు, ఇక్కడ H = 2. ఓకే, అంటే DI/2. DI ఆల్రెడీ ఇక్కడ ఉంది. -6/2, -3, -4/2, -2, -2/2, -1, 0/2, 0, 2/2, 1, 4/2, 2, 6/2, 3. ఓకే, UI వచ్చేసింది. ఇక్కడ మీరు నాకు అయితే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకుండా డైరెక్ట్గా ఈ వీడియోకి వచ్చింటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటే నేను ముందు వీడియోస్లో కూడా చెప్పింది ఏమంటే UI స్టెప్ డీవియేషన్ మెథడ్లో UI ఎప్పుడు వాల్యూస్ 0, -1, -2, -3, 1, 2 ఇలాంటి వాల్యూసే వస్తాయి. అవి ఎలా వస్తాయంటే మీరు దేన్నైతే ఏ అని అజ్యూమ్డ్ మీన్ అని అనుకుంటారో దాని కరస్పాండింగ్ వాల్యూ 0గా వస్తుంది. దాని నుంచి మీరు పైకి వెళ్తూ ఉంటే -1, -2, -3 వెళ్తూ ఉంటాయి, కిందికి వెళ్తూ ఉంటే 1, 2, 3 లాగా వస్తాయి. UI వాల్యూస్ ఎప్పుడు ఇలాంటివే వస్తాయి. ఓకే, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అట్లనే డైరెక్ట్గా రాసేయకూడదు. 0, -1, -2, -3 అని ఇది DI స్కిప్ చేసేస్తాం అట్లా అని చేయకూడదు. ఇలా ప్రాసెస్తోనే చేయాలి. మీరు చెక్ చేసుకోవాలి. మీరు చేసిన తర్వాత మీకు ఇలాంటి వాల్యూస్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి అంతే. అట్లని డైరెక్ట్గా రాసేయకూడదు. అప్పుడు మీరు రాసేసినా కూడా అది కరెక్ట్ అయినా కూడా మీకు మార్క్స్ కట్ అవుతాయి. ఎందుకంటే మీరు DI కనుక్కొని ఉంటారు అట్లాంటప్పుడు. ఓకే, మనకు కావాల్సింది UI వచ్చేసింది. కావాల్సింది FI/UI. సో FI/UI కనుక్కుందాం. ఇక్కడ FI ఉంది, ఇక్కడ UI ఉంది. రెండింటిని మల్టిప్లై చేద్దాం. 1 × -3, -3, 2 × -2, -4, 1 × -1, -1, 5 × 0, 0, 6 × 1, 6, 2 × 2, 4, 3 × 3, 9. -4 + 4 క్యాన్సల్. -3, -1 అంటే -4. -4లో 6 పోతే 6లో -4 పోతే 2. 2 + 9, 11. ఏమిది? సిగ్మా ఆఫ్ FI/UI = 11. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం మీన్ కనుక్కోవచ్చు యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా ఇది. X bar = A + summation of FI/UI / summation of FI into H ఉంది ఇక్కడ. ఓకే, ఏ వాల్యూ ఎంత అనుకున్నాం? ఇక్కడ కూడా సేమ్ 7. సమ్మేషన్ ఆఫ్ FI/UI 11, సమ్మేషన్ ఆఫ్ FI 20. H వాల్యూ ఎంత? 2. 2 1s 2 10s. 7 ప్లస్ ఈ 10కి పైకి తీసుకెళ్తే పాయింట్ పెట్టాలి. 1.1. ఒక 0 ఉంటే 1 పాయింట్, 2 0 ఉంటే 2 పాయింట్లు. ఒకే ఉంది కాబట్టి 1.1 అంటే 8.1. ఇదేమిది? X bar = 8.1 మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, ఒకే ప్రాబ్లమ్ని మనము 3 ప్రాసెస్ డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ యూస్ చేసి చేసాం. మనకు ఆన్సర్ అయితే కరెక్ట్ సేమ్ రావాలి. 8.1, 8.1, 8.1 వచ్చింది. ఇప్పుడు చూడండి ఎందుకు 3 మెథడ్లు ఉన్నాయి. ఒక్క దాంట్లో డైరెక్ట్ మెథడ్ సింపుల్ కదా, జస్ట్ XI కనుక్కొని రెండింటిని ఇది మల్టిప్లై చేసేస్తే సాల్వ్ చేసేస్తే ఈ సింపుల్ అయిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ వచ్చాయి అంటే ఎప్పుడైతే మీకు ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఇక్కడైతే చిన్నగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నంబర్స్ చూడండి, 2, 4, 6, 1, 2, 5, 6లు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీకు వాల్యూస్ 100స్లో 1000స్లో ఉంటాయి. అప్పుడు మీరు FI/XI చేస్తే ఎంత వస్తాయి వాల్యూస్ తెలుసా? ఇక్కడ FI/XI అయితే 1000, 10,000, 5,000 అట్లా పెద్ద పెద్ద వాల్యూస్ వస్తాయి. మీకు క్యాలిక్యులేషన్ చేయడానికి, డివిజన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. అట్లాంటప్పుడు ఎప్పుడైతే మీకు ఈ నంబర్స్, ఈ క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ నంబర్స్ 100స్లో 1000స్లో ఉంటాయో
అప్పుడు మీరు బెటర్ టు గో ఫర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఆ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఆ రెండిట్లో కూడా స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎప్పుడైతే మీకు స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అది ఏమంటే స్టెప్ డీవియేషన్ మెథడ్లో హెచ్ అని వస్తుంది. హెచ్ అంటే ఏమి? క్లాస్ ఇంటర్వెల్. ఈ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే వచ్చేది హెచ్ అనేది క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ హెచ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఒక 2 ఇంటర్వెల్స్కి ఒక 4 ఉందనుకోండి, ఇంకో 2 ఇంటర్వెల్స్కి 10 ఉంటుంది, ఇంకో 2 ఇంటర్వెల్స్కి 20 ఉంటుంది. అట్లా క్లాస్ ఇంటర్వెల్ హెచ్ కాన్స్టెంట్, క్లాస్ సైజు హెచ్ కాన్స్టెంట్గా లేనప్పుడు స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేయకుండా అజ్యూమ్డ్ మీన్ మెథడే యూజ్ చేయాలి. అది పెద్ద నెంబర్లు ఉంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్, చిన్న నెంబర్లు ఉన్నాయి క్లాస్ సైజ్ సేమ్గా లేదు అప్పుడు మీరు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే డైరెక్ట్ మెథడ్ అయితే జస్ట్ నెంబర్స్ సింపుల్గా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా, డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయండి. థౌజండ్స్లో 100స్లో ఉన్నాయా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ అందరూ యూజ్ చేసేది స్టెప్ డీవియేషన్ మెథడ్. ఎందుకంటే దాంట్లో అయితే క్యాలిక్యులేషన్ ఇంకా చిన్నగా అయిపోతుంది. ఎందుకు చిన్నగా అయిపోతుంది అంటే మనము లాస్ట్లో DI/H చేస్తాం. H చేసినప్పుడు ఇంకా వాల్యూస్ చిన్నగా అయిపోతాయి ఇక్కడ. అప్పుడు మీకు ఈ డివిజన్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. అందుకని స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తారు. స్టెప్ డీవియేషన్కి ఒకటే డిసడ్వాంటేజ్ ఏమంటే ఎప్పుడైతే మీ క్లాస్ సైజ్ హెచ్ అనేది కాన్స్టెంట్గా లేదో అప్పుడు మీరు స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేయకుండా వేరేవి యూజ్ చేయండి. అప్పుడు కూడా మీకు ఆన్సర్ సేమ్గా ఉంటుంది. ఇంకొకటి ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే చూడండి, ఏం లేదు డైరెక్ట్ మెథడ్ ఏం చేసాం మనము, యాక్చువల్గా ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతా వెళ్ళింది అంతే. డైరెక్ట్ మెథడ్కి ఏం చేసాము, XI కనుక్కున్నాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఏం చేసాం, XI ఆల్రెడీ కనుక్కున్నాం, DI ఎక్స్ట్రాగా కనుక్కున్నాం, DI కనుక్కున్నాం, ఇంతవరకు కనుక్కున్నాం. చూడండి ఈ మూడు కలిపి ఈ మూడు కనుక్కునేది మనము డైరెక్ట్ మెథడ్కి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఈ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, ఏమది DI వచ్చింది. DI వరకు కనుక్కున్నాం, XI కూడా కనుక్కోవాలి, DI కూడా కనుక్కోవాలి. ఇప్పుడు DI కొత్తది కనుక్కున్నాం కదా, కాబట్టి మనము అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి FI ఇంటూ DI చేసాం. ఫస్ట్ దాంట్లో FI ఇంటూ XI చేసాం, ఇంతవరకే కనుక్కున్నాం, ఇన్నింటిని మల్టిప్లై చేసాం. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో కొత్తది కనుక్కున్నాం DIని, కాబట్టి XIని కాకుండా ఈ రెండింటిని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏం చేసాం, ఇంకొకటి కొత్తది కనుక్కున్నాం UI అని. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఇవన్నీ వస్తాయి. UI కనుక్కొని ఈ UIని FIని మల్టిప్లై చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే చూడండి డైరెక్ట్ మెథడ్కి 2 కాలమ్సే, అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఒకటి పెరిగింది, స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఇంకొకటి పెరిగింది. చిన్న మెథడ్, మిడిల్, తర్వాత పెద్దది. జస్ట్ ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతా వెళ్ళింది అంతే. మీరు ఫార్ములాస్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీరే ఈజీగా సాల్వ్ చేస్తారు. ఫార్ములాస్ కష్టంగా ఏం అనిపించవు. ఓకే, మన నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూడండి. ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద డైలీ పాకెట్ అలవెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏ లొకాలిటీ. ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈస్ ₹18. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ F. అంటే ఏమంటున్నారు, ఆల్రెడీ వాళ్ళు మీన్ పాకెట్ అలవెన్స్ మీన్ ఆల్రెడీ ఇచ్చేశారు. దీంట్లో ఏం మిస్సింగ్, ఒకటి ఫ్రీక్వెన్సీ మిస్సింగ్ ఉందట. ఇక్కడ చూడండి F, ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ F కనుక్కోండి అని అంటున్నారు. అంటే మీన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి అని మీన్ ఇచ్చేసి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోండి అలాంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో వచ్చే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎప్పుడైతే మనకు ఇలా టేబుల్ ఇస్తారో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్ ఎక్స్క్లూజివ్ డేటానా కాదా చూసుకోవాలి. ఫస్ట్ ఇంటర్వెల్ 13కి ఎండ్ అయింది, నెక్స్ట్ ఇంటర్వెల్ 13కి స్టార్ట్ అయింది, 15కి ఎండ్ అయింది, 15కి స్టార్ట్ అయింది, 17కి ఎండ్ అయింది, 17కి స్టార్ట్ అయింది. సో మనకు కావాల్సిన డేటా ఫామ్ ఎక్స్క్లూజివ్ డేటా ఫామ్లోనే ఉంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చిండేది ఇది క్లాస్ ఇంటర్వెల్, ఇది వచ్చి ఫ్రీక్వెన్సీ. మనము బెటర్ టు యూస్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఎప్పుడైనా కూడా ఏదైనా కొంచెం ఇట్లాంటివి ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం అలాంటివి ఉన్నప్పుడు బెటర్ టు యూస్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా ఏమి, మీన్ x bar is equals to a plus sigma of fi ui divided by sigma of fi into h. సో మనకు ui కావాలి, a కావాలి, h. ui అంటే ui is equals to di divided by h, di అంటే xi minus a, h is equals to upper limit minus lower limit. ఏది 13 minus 11, 15 minus 13, 17 minus 15 ఏది చేసినా కూడా మీకు h is equals to 2 అని వస్తుంది. క్లాస్ సైజ్ వచ్చి 2, హెచ్ సేమ్గా ఉంది కాబట్టి మనము స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏమీ ప్రాబ్లం లేకుండా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ మనకు నెక్స్ట్ కావాల్సింది XI కావాలి. XI ఈజ్ ఈక్వల్స్ టు ఎలా కనుక్కుంటాం, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2.
11 + 30, 13 + 11/2 అంటే 24/2. 17 కాదు, ఒక నిమిషము. 24/2, 2 1s 2 2s 12. 13 + 15, 18/2, 28/2. 1 4, 14. 17 + 15, 5 5 12, 2 32/2, 2 1s 2 6, 16. చూడండి ఇక్కడ 12, 14, 16 అంటే 2 2 ఉన్నాయి, ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ 18, నెక్స్ట్ 20, 22, 24. మీరు కావాలంటే ఇలా యాడ్ చేసి, కావాలి కాదు అట్లాగే చేయాలి మీరు. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్స్ /2 ఇవి రెండు యాడ్ చేసి /2 చేయండి, యాడ్ చేసి /2 చేయండి, ఇలా వస్తాయి. అలా అయినా రావాలి. ఓకే, ఎక్స్ఐ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది స్టెప్ డివియేషన్. ఎక్స్ఐ అయిపోయిన తర్వాత డిఐ కావాలి. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ ఎలా కనుక్కుంటాం? ఏ వచ్చి ఎక్స్ఐ కాలంలో మిడిల్గా వచ్చి ఏదో ఒక టర్మ్. ఎన్ని ఉన్నాయి ఎక్స్ఐలో టర్మ్స్? 1 2 3 4 5 6 7 ఉన్నాయి కాబట్టి 4th టర్మ్ 18. 18 వచ్చి ఏ వాల్యూ ఇక్కడ రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 18. ఓకే, నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అంటే 12 మైనస్ 18 మైనస్ 6, 14 మైనస్ 18 మైనస్ 4, 16 మైనస్ 18 మైనస్ 2, 18 మైనస్ 18 0, 20 మైనస్ 18 2, 22 మైనస్ 18 4, 24 మైనస్ 18 6. నెక్స్ట్ మనకు కావాల్సింది చూడండి, ఎక్స్ఐ కనుక్కున్నాం, డిఐ కనుక్కున్నాం, యూఐ కావాలి. యూఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ డివైడెడ్ బై హెచ్ వాల్యూ 2, డిఐ డివైడెడ్ బై 2. -6/2, -3, -4/2, -2, -2/2, -1, 0/2, 0, 2/2, 1, 4/2, 2, 6/2, 3. లాస్ట్ మనకు కావాల్సింది ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఒకటి అబ్జర్వ్ చేశారా? చూడండి, మనం దేన్నైతే ఏ అనుకున్నామో యూఐలో ఏ వాల్యూ దాని కరస్పాండింగ్గా 0 వచ్చింది. మీరు పైకి వెళ్ళేసరికి -1, -2, -3 వచ్చాయి. కిందికి వెళ్ళేసరికి 1 2 3 వచ్చాయి. ఓకే, మనకు ఫైనల్ కావాల్సింది యూఐ వాల్యూ. ఇది మీరు జస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. నేనేం చేశాను, ఫస్ట్ కనుక్కున్న తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నాను. అలాగే చేయాలి. డైరెక్ట్గా వెళ్ళి మీరు ఓకే ఇది ఏ అనుకున్నాను 0 -1 -2 -3 రాసేయద్దండి. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఇది ఎఫ్ఐ, ఇది యుఐ. 7 × 3 -21, 6 × -2 -12, 9 × -9 -1 -9, 13 × 0 0, f × 1 f, 5 × 2 10, 4 × 3 12. నాకు కావాల్సింది సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ ఎంత వస్తుంది? యాడ్ చేయండి. ఇక్కడ పాజిటివ్లో ఎన్ని ఉన్నాయి? 22 ఉంది. పాజిటివ్లో 22 ఉంది. ఇక్కడ నెగిటివ్లో -21 అంటే +1. +1లో -12 పోతే -11, -9, -20. ఇక్కడ ఎఫ్ ఆల్రెడీ ఉంది, మర్చిపోవద్దండి. ఎఫ్ -20. నేనేం చేసి జస్ట్ సమ్మేషన్ కనుక్కున్నాను. ఈ ఎఫ్ఐ యుఐలో ఉన్న డేటా అన్నిటిని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఎఫ్ -20 అని ఎఫ్ఐ యుఐ వచ్చింది. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కావాలి నాకు. ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? వాళ్ళు ఆల్రెడీ ఇవ్వలేదు. సో మనం ఇది చేయాల్సిందే. 6 + 7 12 13, 13 + 9 13 + 13 26, 26 + 9 5, 35, 35 + 9 ఇక్కడ 5 + 4 9 కదా, 4 1 44. సో 44 + ఎఫ్ 44 + ఎఫ్ వచ్చి సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. ఇప్పుడు వాల్యూస్ తీసుకెళ్ళి మనం మీలో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఎఫ్ కనుక్కోండి. దాన్ని సాల్వ్ చేస్తే ఎఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఎక్స్ బార్ మీన్ ఆల్రెడీ ఇచ్చారు. ఏమది? ద మీన్ పాకెట్ అలవెన్స్ ఈజ్ 18. సో 18 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత? ఏమనుకున్నాం? ఇక్కడే రాసాం 18. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ ఎంత? ఎఫ్ -20.
బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ 44 ప్లస్ ఎఫ్ ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 2 ప్లస్ 18. ఈ ప్లస్ 18ని ఇటు సైడ్ తీసుకెళ్దాం, -18 అవుతుంది. 18 - 18 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ -20 బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2. 18 - 18 0. దీన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నది రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి పంపించేద్దాం. ఎఫ్ -20 బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2ని కూడా అటు సైడ్ పంపించేద్దాం. ఎఫ్ -20 బై 44 ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0/2 0. సో దీన్ని అటు సైడ్ పంపించేద్దాం. డినామినేటర్ని అటు సైడ్ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది, 0 అయిపోతుంది. ఎఫ్ -20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -20 అటు సైడ్ పోతే +20. సో ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకే, ఇలా ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అలా అని అడిగే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీరు బెటర్ మీన్ ఇచ్చేసి ఉంటే స్టెప్ డివియేషన్ మెథడ్ యూస్ చేసి దాన్ని సాల్వ్ చేయండి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ మీన్ వచ్చి, ఇన్ ఏ రీటైల్ మార్కెట్ ఫ్రూట్ వెండర్ వర్ సెల్లింగ్ మ్యాంగోస్ కెప్ట్ ఇన్ packing boxes. These boxes contained varying number of mangoes. The following was a distribution of mangoes according to the number of boxes. Find mean number of mangoes kept in box. అంటే ఏమంటున్నారంటే, ఒక రీటైల్ మార్కెట్ ఉందంట, ఒక మార్కెట్ ఉంది, దాంట్లో ఫ్రూట్ వెండర్స్ ఉంటారు కదా, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, వాళ్ళు ఒక బాక్సెస్లో కొన్ని ఫ్రూట్స్ పెట్టారు, కొన్ని మ్యాంగోస్ పెట్టారు. ఒక్కొక్క బాక్స్కి ఇన్ని అని, అంటే 50 to 52 బాక్స్ మ్యాంగోస్ ఉన్న బాక్సెస్ 15 ఉన్నాయి, 53 to 55 ఉన్నవి 110 బాక్సెస్ ఉన్నాయి. ఇలాంతా ఇచ్చారు. దీని నుంచి మనము ఫైండ్ ద నంబర్ ఆఫ్ మ్యాంగోస్ అంటే మీన్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఒక బాక్స్లో ఎన్ని ఉండుంటాయి అని కనుక్కోండి అంటున్నారు. సో ఎప్పుడైతే ఇలా ఇంటర్వెల్ ఇస్తారో, ఇది ఫస్ట్ వచ్చి క్లాస్ ఇంటర్వెల్, నంబర్ ఆఫ్ మ్యాంగోస్ అనేది ఫ్రీక్వెన్సీ. ఇది ఒక స్పెషల్ ప్రాబ్లం. ఎందుకు అంటున్నానంటే చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నేను ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు నేను చెప్తున్నాను, ఫస్ట్ మనము ప్రాబ్లం ఇచ్చినప్పుడే ఫస్ట్ ఏం చేయాలి, ఇంటర్వెల్స్ చూడాలి. ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివ్ డేటానా ఇన్క్లూజివ్ డేటానా అని ఫస్ట్ చూసుకోవాలి అని చెప్తూనే ఉన్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటర్వెల్ 50కి స్టార్ట్ అయింది, 52కి ఎండ్ అయింది. కానీ నెక్స్ట్ ఇంటర్వెల్ 52కి స్టార్ట్ అవ్వలేదు, 53కి స్టార్ట్ అయింది. 55కి ఎండ్ అయింది సెకండ్ ఇంటర్వెల్. థర్డ్ ఇంటర్వెల్ 55కి స్టార్ట్ అవ్వలేదు, 56కి స్టార్ట్ అయింది. అంటే నెక్స్ట్ ఇంటర్వెల్ ఒక నంబర్ ఎక్స్ట్రా నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అప్పుడు మనకి ఇచ్చిన డేటా వచ్చి ఇన్క్లూజివ్ డేటా, ఎక్స్క్లూజివ్ డేటా కాదు. అప్పుడు మనము ఈ డేటాని ఫస్ట్ మనము ఇన్క్లూజివ్ డేటాని ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. న్యూ క్లాస్ ఇంటర్వెల్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటామని చెప్పాను నేను. లోయర్ లిమిట్స్ నుంచి 0.5 సబ్స్ట్రాక్ట్ అంటే తీసేయాలి, అప్పర్ లిమిట్స్కి 0.5 యాడ్ చేయాలి, అంతే. దీని నుంచి 50 నుంచి 0.5 తీసేస్తే 49.5, 52.5కి 0.5 యాడ్ చేస్తే 52.5. ఇక్కడ నుంచి తీసేయాలి 52.5, 55.5 యాడ్ చేయాలి, ఇక్కడ నుంచి తీసేయాలి 55.5, 58.5 తీసేయాలి, 58.5 ఇక్కడ యాడ్ చేయాలి 61.5, ఇక్కడ తీసేయాలి 61.5, 64.5. ఇప్పుడు చూడండి, 52కి ఎండ్ అయింది, 52.5కి స్టార్ట్ అయింది, 55.5కి ఎండ్ అయింది, ఇక్కడ నెక్స్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఈ ఇన్క్లూజివ్ డేటాని మనము ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ రెండు యూజ్ చేసుకోవాలి. మనం ఈ డేటా అయిపోయింది, దీన్ని వదిలేయాలి. ఇంకా ఈ రెండు, ఇదే మన క్లాస్ ఇంటర్వెల్, ఇది ఫ్రీక్వెన్సీ. నార్మల్గా మనము మనం స్టెప్ డీవియేషన్ మెథడ్కి యూజ్ చేసేద్దాం. స్టెప్ డీవియేషన్ మెథడే యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యూఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. నేనేమన్నాను, కొత్త ఇంటర్వెల్స్ యూజ్ చేయాలి మనము, ఈ ఇంటర్వెల్స్ యూజ్ చేయకూడదు. ఓకే, కొత్త ఇంటర్వెల్స్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 52.5 మైనస్ 49.5 ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఇక్కడ కూడా 55.5 మైనస్ 52.5 ఎంత, 3. సో హెచ్ ఈజ్ 3. ఓల్డ్ ఇంటర్వెల్స్ యూజ్ చేయకూడదు, మీకు రాంగ్ వస్తాయి. ఎప్పుడైతే ఈ డేటాను కన్వర్ట్ చేస్తామో ఈ డేటాని యూజ్ చేయాలి ఈ యొక్క క్యాలిక్యులేషన్కి. ఓకే, తర్వాత ఏం కావాలి, యూఐ. యూఐకి ఏం ఫార్ములా, డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ ఏ. ఫస్ట్ మనకు xi కావాలి. సో నెక్స్ట్ xi ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2.
సో ఇక్కడ అప్పర్ లిమిట్ 52.5 ప్లస్ 49.5 ఎంత వస్తుంది చూడండి. 52.5 49.5 5 చూస్తే 1 వస్తుంది. 9 + 1 10 2 1 5 + 5 10 102/2 2 5s 2 1s 51. నెక్స్ట్ 55.5 52.5 1 8 108/2 54. నెక్స్ట్ 58.5 55.5 0 1 10 4 114/2 2 5s 10 2 7s 57. చూడండి ఎంత ఉంది డిఫరెన్స్. 3 కనుక్కున్నాము. ఇక్కడ 3 ఇక్కడ 3 నెక్స్ట్ కూడా 3 యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుంది. 60 3 యాడ్ చేస్తే 63. ఓకే, మీరు ఇట్లా చేసినా కూడా 2 యాడ్ చేసి /2 చేసినా కూడా ఇది ఈ వాల్యూసే వస్తాయి. ఓకే, xi కనుక్కున్నాం. నెక్స్ట్ మనకు di కావాలి. di = xi - a. ఏ ఎలా కనుక్కుంటాం? ఈ xiలో మిడిల్గా ఏదో ఒకటం 1 2 3 4 5 ఉన్నాయి. మిడిల్గా 57 వస్తుంది. సో a = 57 57. xi - a 51 - 57 - 6 54 - 57 - 3 57 - 57 0 60 - 57 3 63 - 57 6. నెక్స్ట్ కావాల్సింది ui. ui = di /h. di /h అంటే 3 -6/3 -2 -3/3 -1 0/3 0 3/3 1 6/3 2. చూసారా, ఏ కరస్పాండింగ్గా ui వాల్యూ 0 వచ్చింది. దాని పైకి వెళ్ళేసరికి -1 -2లో, కిందకి వెళ్ళేసరికి 1 2 1 2 3 అలాగా. ఓకే, నెక్స్ట్ కావాల్సిన ఫైనల్ది fi × ui. ఇక్కడ fi ఉంది, ఇక్కడ ui ఉంది. రెండింటిని మల్టిప్లై చేద్దాం. 15 × -2 -30 110 × -1 -110 135 × 0 0 115 × 1 115 25 × 2 50. ఇన్నిటిని యాడ్ చేయండి. ఏమవుతుంది? సిగ్మా ఆఫ్ fi ui కావాలి మనకి. సిగ్మా ఆఫ్ fi ui = -110లో +115 అంటే +5 మిగులుతుంది. +5 + 50 55 55లో 30 పోతే 25 25. సిగ్మా ఆఫ్ fi ui = 25. సిగ్మా ఆఫ్ fi ఇచ్చారా వాళ్ళు ఏమన్నా? ఏమీ ఇవ్వలేదు ప్రాబ్లంలో. సో మనం డైరెక్ట్గా దీన్ని యాడ్ చేయాలి. 5 + 5 + 5 + 5 20 2 0 2 + 2 4 4 + 1 5 5 + 3 8 9 10 1 0 1 2 3 4 400. సిగ్మా ఆఫ్ fi = 400. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీన్ x bar = a వాల్యూ 57 ప్లస్ సిగ్మా ఆఫ్ fi ui ఎంత 25 సిగ్మా ఆఫ్ fi 400 ఇంటూ h వాల్యూ ఎంత 3 25 5 5s 5 8s 0 5 1s 5 1s 3 మిగులుతుంది 6. అంతే కదా, చూడండి 5 5s 25 5 8s 0 తర్వాత 5 1s 5 1s మిగులుతుంది 3 ఎస్ 16 3ని వచ్చి 16తో డివైడ్ చేద్దాం. 0.0 16 1s 16 10లో 6 పోతే 4 2లో 1 పోతే 1 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 16 8s 4 8 1s 8 134 8s 134 10లో 4 పోతే 6
పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 16 3s వెళ్తుంది అనుకుంటా. 16 4s వచ్చి 64 అయిపోతుంది. 16 3s ఎంత 48. ఓకే 0.183 రెండు చేస్తే చాలు. 57 ప్లస్ 0.183. సో 57.183. యాక్చువల్గా పాయింట్ తర్వాత 1 ఆ 2 నెంబర్లు చేస్తే సరిపోతుంది. సో మీన్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ పర్ బాక్స్ వచ్చి 57.183. ఓకే, సో చూసారా, ఇలా మనం క్లాస్ ఇంటర్వెల్స్ చూసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివ్ డేటానా ఇంక్లూజివ్ డేటానా అని బాగా గమనించి ఆ డేటా మనకు కావాల్సిన ఎక్స్క్లూజివ్ డేటా ఫామ్లో ఉంటేనే మనం కంటిన్యూ అవ్వాలి. లేదంటే ఆ ఇంక్లూజివ్ డేటాని ఫస్ట్ ఎక్స్క్లూజివ్ డేటాలోకి కన్వర్ట్ చేసుకోవాలి. మనకి చాప్టర్లో నెక్స్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వచ్చి మోడ్. ఫస్ట్ మీన్ చూసేసాం, ఆ 3 మెథడ్స్ కనుక్కునేది కూడా చూసేసాం. దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఏది ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం, ఇంకా ఇంక్లూజివ్ డేటా ఇచ్చినప్పుడు ఎలా చేస్తామని ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చి మోడ్ అంటే ఏమంటే ఇట్ ఈస్ దట్ వాల్యూ అమాంగ్ ద అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఆఫన్. అంటే అబ్జర్వేషన్స్లో ఏదైతే చాలా ఫ్రీక్వెంట్గా వస్తుందో. ఎగ్జాంపుల్ అన్గ్రూప్డ్ డేటా చూడండి. అన్గ్రూప్డ్ డేటా ఎలా ఉంటుందంటే మార్క్స్ తీసుకుందాం. ఒక 10 స్టూడెంట్స్వి 10, ఒకరికి 5, ఒకరికి 6, ఒకరికి 3, ఒకరికి 10, మళ్ళా ఒకరికి 2, ఒకరికి మళ్ళా 4, ఒకరికి 12, ఒకరికి 15, ఒకరికి మళ్ళీ 10, ఒకరికి 20. అంటే మ్యాక్సిమం మార్క్స్ 20 మార్క్స్ టెస్ట్ పెట్టారు. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు, మోడ్ అంటే ద వాల్యూ అమంగ్ ద అబ్జర్వేషన్స్ విచ్ అక్కర్స్ మోస్ట్ ఆఫన్. ఏ అబ్జర్వేషన్ అయితే చాలాసార్లు వస్తుందో, ఫ్రీక్వెంట్గా వస్తుందో. చూడండి ఏది చాలాసార్లు వచ్చింది. 10 చూడండి, ఇక్కడ 1 2 3 టైమ్స్ వచ్చింది. 5 ఒకసారి వచ్చింది. 6 అంటే మిగతా అన్ని డేటాస్ అన్ని అబ్జర్వేషన్స్ అన్ని ఒక్కసారే వచ్చాయి, కానీ 10 మాత్రము 3 టైమ్స్ వచ్చింది. సో మోడ్ ఆఫ్ దిస్ డేటా వచ్చి 10. ఒక్కొక్కసారి అన్నీ యూనిక్గా ఉంటాయి, ఏది రిపీట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్, మన న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమి ఎట్లా ఉంటాయి, 1 2 3 4 5 6 7 అట్లా ఏది రిపీట్ అవ్వదు దాంట్లో. అప్పుడు దానికి ఏమి మోడ్ అంటే మోడ్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ n ఈజ్ ఈక్వల్స్ టు n కాదు, మోడ్ ఫర్ ద న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 0. న్యాచురల్ నెంబర్స్కి అప్పుడు ఏది రిపీట్ అవ్వకుండా ఉంటుందో, ఫ్రీక్వెంట్గా రాకుండా ఉంటే దానికి మోడ్ వచ్చి 0. ఇది అన్గ్రూప్డ్ డేటాకి. అదే గ్రూప్డ్ డేటాకి అయితే ఒక ఫార్ములా ఉంది. అన్గ్రూప్డ్ డేటా అయితే డైరెక్ట్గా మనకు డేటా ఇచ్చేసి ఉంటారు, దాంట్లో ఏమి అని కనుక్కొనేస్తాం, డైరెక్ట్గా చూసే మనకు తెలిసిపోతుంది దానికి ఏ అబ్జర్వేషన్ ఫ్రీక్వెంట్గా అక్కర్ అవుతుందని. కానీ గ్రూప్డ్ డేటాకి అయితే మోడ్కి ఫార్ములా ఉంది. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఏంటి చాలా పెద్దగా ఉంది ఫార్ములా అని అనుకోవద్దండి. ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే మీకే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కటి మీరు గుర్తుకు పెట్టుకోగలిగితే ఏమంటే చూడండి, ఏదైతే న్యూమినేటర్లో వస్తుందో ఫస్ట్ టర్మ్ డినామినేటర్లో అదే వస్తుంది, కానీ ఫస్ట్ నెంబర్ని మాత్రం 2తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ 2 ఫ్రీక్వెన్సీలు అయిపోయాయి, F0 F1 అయిపోయింది, మిగిలింది F2 మిగులుతుంది, కాబట్టి -F2 చేసేయండి. ఇది వచ్చేస్తే జస్ట్ దాన్ని Hతో మల్టిప్లై చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ L అంటే ఏమి, F1 అంటే ఏమి, F0 అంటే ఏమి, F2 అంటే ఏమంటే L ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. F0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ విచ్ ఈజ్ అబౌవ్ టు ద మోడల్ క్లాస్. F2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ విచ్ ఈస్ బిలో టు ద సక్సీడింగ్ టు ద మోడల్ క్లాస్. H అంటే మనకు తెలుసు క్లాస్ సైజు. H ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఈ అన్నిట్లో ఏమొస్తుంది, మోడల్ క్లాస్ అని వస్తుంది. L అనేది లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్. అంటే మనం ఫస్ట్ మోడల్ క్లాస్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఆ మోడల్ క్లాస్ ఎలా కనుక్కుంటాం, దీన్ని మోడ్ ఎలా కనుక్కుంటాం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం, మనకు అర్థమవుతుంది. ఓకే, మనకి మోడ్ పైన గ్రూప్ డేటాకి క్వశ్చన్ వచ్చి ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్ ఇన్ అవర్స్ ఆఫ్ 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. అంటే ఏమంటున్నారు, కింద ఇచ్చిన టేబుల్ డేటా వచ్చి ఒక 225 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం అంట. ఓకే, దీనికి మనము మోడ్ కనుక్కోండి అని చెప్తున్నారు. ఫైండ్ ద మోడ్ లైఫ్ టైం. ఫైండ్ ద
మోడ్ కనుక్కోవాలంటే మాకు ఫార్ములా తెలుసు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎప్పుడైనా ఫార్ములా ఈ క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ అది ఆ డేటా ఎక్స్క్లూజివా ఇన్క్లూజివా చూసుకోవాలి. 20కి ఎండ్ అయింది, 20కి స్టార్ట్ అయింది, 40కి ఎండ్ అయింది, 40కి స్టార్ట్ అయింది. సో గివెన్ డేటా ఈజ్ ఎక్స్క్లూజివ్ డేటా, మనకు కావాల్సిన ఫామ్లోనే ఉంది. సో నెక్స్ట్ మనం ఫార్ములా రాసి దాంట్లో మోడల్ క్లాస్ కనుక్కుందాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్, f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, f0 అంటే ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ విచ్ ఈస్ ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, f2 అంటే సక్సీడింగ్. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఏమి, మోడల్ క్లాస్ అంటే ఏమి అని కనుక్కోవాలి. మోడల్ క్లాస్ ఎలా కనుక్కుంటామంటే ఈ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ ఏది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది చూడండి 61. సో దీని కరస్పాండింగ్ క్లాస్ వచ్చి ఇదే మోడల్ క్లాస్. సో దీని లోయర్ లిమిట్ వచ్చి ఎల్, ఈ ఫ్రీక్వెన్సీ వచ్చి f1, దీని ప్రిసీడింగ్ వచ్చి f0, దీని సక్సీడింగ్ వచ్చి f2. ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ రాయాలి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 60, f1 ఈజ్ ఈక్వల్స్ టు 61, f0 ఈజ్ ఈక్వల్స్ టు 52, f2 ఈజ్ ఈక్వల్స్ టు 38, h ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత 20 మైనస్ 0, 40 మైనస్ 20 ఏది చేసినా కూడా h ఈజ్ ఈక్వల్స్ టు 20 అని వస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ 60 ప్లస్ f1 ఎంత 61, f0 52, 2 ఇంటూ 61 మైనస్ 52 మైనస్ f0 f2 38 ఇంటూ h వచ్చి 20. సో 60 ప్లస్ 61లో 59 పోతే 52 పోతే 9, 2 ఇంటూ 61 వచ్చి 122 మైనస్ 52 38 ఎంత 0, 5 3 8 9 90 వస్తుంది. 2 10లో పోతే 32. సో 32 కింద వచ్చి 32 ఇంటూ 20, 2 10s, 2 1s, 2 6, 2 5s, 2 8s అంటే 9 5s 45. 45ని 8తో డివైడ్ చేద్దాం. 8 5s 40.0, తర్వాత 8 6 48, 2 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 8 2s 16, 4 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0, 8 5s 40, 5.625. 60 plus 5.625 that is equals to 65.625 hours. Then mode. So mode lifetime of the components is 65.625 hours. Okay. So ఇలా మోడ్ అడిగినప్పుడు ఫస్ట్ ఇచ్చిన డేటా ఎక్స్క్లూజివ్ కాదా, ఎక్స్క్లూజివ్నా లేదా ఇన్క్లూజివ్ డేటానా అది ఫస్ట్ చూసుకొని తర్వాత మోడల్ క్లాస్ని కనుక్కోవాలి. మోడల్ క్లాస్ ఎలా కనుక్కుంటాం, ఫ్రీక్వెన్సీలో ఏది ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాని కరస్పాండింగ్ క్లాసే మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ వచ్చేస్తే దాని నుంచి ఎల్ f1 f0 f2లు కనుక్కొని దాంట్లో మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన మోడ్ వచ్చేస్తుంది. ఓకే, మన లాస్ట్ టాపిక్ ఈ చాప్టర్లో వచ్చి మీడియన్. ఇది లాస్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మీడియన్ అంటే ఏమంటే విచ్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా. అంటే డేటాలోని మిడిల్గా వచ్చే అబ్జర్వేషన్ యొక్క వాల్యూ వచ్చి మీడియన్. ఇది అన్గ్రూప్డ్ డేటాకైతే ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా నేను తీసుకున్నాను కదా, మార్క్సే తీసుకుందాం. 10 5 6 20 15 13 18 అనుకుందాం. ఓకే, ఒక 8 మెంబర్స్ మార్క్స్ అనుకుందాం. ఎన్నివి 7 మెంబర్స్ మార్క్సే అనుకుందాం. ఇప్పుడు దీనికి మీడియన్ కనుక్కోండి అంటే ఏం చేయాలంటే ఇలా అన్గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఈ డేటాను వచ్చి ఏదో అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయండి. అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. అన్నిటికంటే చిన్నది ఏది 5, తర్వాత 6, తర్వాత 10, తర్వాత 13, తర్వాత 15, తర్వాత 18, తర్వాత 20. 1 2 3 4 5 6 7 అయిపోయాయి. దీంట్లో మిడిల్గా ఏమొస్తుంది చూడండి, ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. సో 13 ఈజ్ ద మీడియన్. ఇలా అయితే చేసుకుంటూ వెళ్ళాను. నార్మల్గా అది
ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 7 అనుకుంటే దీనికి ఏ టర్మ్ అంటే n+1/2 టర్మ్ అంటే 7+1 8/2 4th టర్మ్ 1 2 3 4th. సో దిస్ ఈస్ ద మీడియన్. అది ఎప్పుడు ఈ ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు. అదే ఈవెన్ ఉంటే 2 ఉంటాయి. ఎట్లుంటాయి దీనికి ఇంకోటి యాడ్ చేయండి 10 5 6 20 15 13 18 ఇంకొకటి 11 అనుకుందాం. దీన్ని మనము అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 5 6 10 11 13 15 18 20 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇలా ఈవెన్ ఎన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 8. ఈవెన్ ఉన్నప్పుడు నార్మల్గా అయితే ఏం చేయాలంటే లాస్ట్వి కాకుండా మిడిల్గా ఏమొస్తాయి ఇది క్యాన్సల్ ఇది క్యాన్సల్ ఇది క్యాన్సల్ ఇవి 2 ఉంటాయి కదా. ఈ రెండింటికి యావరేజ్ తీయాలి. యావరేజ్ ఎలా తీస్తాం 11 + 13/2 అని చేస్తాం. ఓకే, అదే ఇలా n టర్మ్స్లో చెప్పాలంటే ఈవెన్ ఉన్నప్పుడు n/2, n/2 + 1 టర్మ్ యొక్క యావరేజ్ తీయాలి. యావరేజ్ n/2 అంటే 4/2 8/2 4th టర్మ్ 4 n/2 అంటే ఎంత 4 కదా 4 + 1 5th 4 and 5th 1 2 3 4 4 and 5th ఈ 2 టర్మ్స్ యొక్క యావరేజ్ తీస్తే వచ్చిన వాల్యూనే మీడియన్. ఇది అయితే దేనికి ఇది అన్గ్రూప్ డేటాకి. కానీ మన గ్రూప్ డేటాకి ఇలా డైరెక్ట్గా అబ్జర్వేషన్స్ ఉండవు కదా చెప్పడానికి. డైరెక్ట్గా ఇలా అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసి దాంట్లో ఏదైతే మిడిల్గా వస్తుంది అది మీడియన్ అని కనుక్కోవడానికి దానికి ఒక ఫార్ములా ఉంది. అదేమంటే మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L + n/2 - CF డివైడెడ్ బై F ఇంటూ H. ఇక్కడ L అంటే L ఈజ్ ఈక్వల్స్ టు లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, CF అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ టు మీడియన్ క్లాస్. అంటే మనము ఫస్ట్ ఏం కనుక్కోవాలి మీడియన్ క్లాస్ కనుక్కోవాలి ఇచ్చిన డేటాకి. దాని నుంచి మనకు L F అండ్ CFలు అవన్నీ వస్తాయి. N అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, H అంటే మన క్లాస్ సైజ్ తెలుసు H ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఈ ఫార్ములా యూస్ చేసి మనము మీడియన్ కనుక్కోవచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని సాల్వ్ చేసి మీడియన్ కనుక్కొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీడియన్ మీద గ్రూప్ డేటాకి ఎగ్జాంపుల్ చూడండి. ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ మంత్లీ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్స్యూమర్స్. ఫైండ్ మీడియన్ అంటే కింద ఇచ్చిన డేటా వచ్చి మంత్లీ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంట. నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ ఎంత 65 to 85 మంత్లీ ఏమంటారు యూస్ చేసేవాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. అలా డేటా ఇచ్చారు. దీనికి మీరు మీడియన్ కనుక్కోండి అని అంటున్నారు. మీడియన్కి ఫార్ములా ఫస్ట్ రాసుకుందాం. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L + n/2 - CF డివైడెడ్ బై F ఇంటూ H. ఇక్కడ చూసారా కొత్త టర్మ్ CF అని వచ్చింది. CF అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే మనం మీడియన్ కనుక్కోవాలి, మీడియన్ నుంచి ఏదన్నా ఫార్ములా ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన కాలం వచ్చి CF అని ఒక కొత్త కాలం రాసుకోవాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం. మీన్లో అయితే మనకు XI UI DIలు వస్తాయి. మీడియన్కి వచ్చినప్పుడు జస్ట్ ఒక కాలం వస్తుంది, అది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఫ్రీక్వెన్సీ, ఇది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది క్లాస్ ఇంటర్వెల్. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటామంటే క్యూములేటివ్ నేమ్లోనే ఉంది, అడిషన్ చేసుకుంటా వెళ్తాం. ఎలా అడిషన్ చేసుకుంటా వెళ్తాం? దీని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడున్న డేటా దీని పైన ఉన్న డేటా, ఇక్కడున్న డేటా ఇది ఒకటే, దీనిపైన ఏం లేదు కాబట్టి 4. దీని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఇక్కడ ఉన్న డేటా ప్లస్ ఈ డేటా ఇది యాడ్ చేయండి. 5 + 4 9. దీనికి కావాలంటే 9 + 13 ఎంత 22. 22 + 20 యాడ్ చేస్తే 9 + 13 ఎంత 22. 22 + 20 ఎంత 42. 42 + 14. దీని క్యూములేటివ్ కావాలంటే ఇక్కడ ఉన్న డేటా ప్లస్ ఇది, లేదంటే ఈ డేటా ప్లస్ దీనిపైన అన్నిటిని యాడ్ చేసినా కూడా ఇంతే. అలా ఇలాగన్నా చేయొచ్చు. ఈ డేటా ప్లస్ దీనిపైన ఉన్న డేటా కూడా మొత్తాన్ని యాడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న డేటాని జస్ట్ దీంతో కూడా యాడ్ చేయొచ్చు. అంత ఎంత వస్తుంది 56. 56 + 8 ఎంత 64. 64 + 4 ఎంత 68. ఇంకో క్రాస్ చెక్ ఏమంటే
ఈ మొత్తం డేటాని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇక్కడ లాస్ట్ క్యుములేటివ్ వచ్చిన వాల్యూ సేమ్ అవ్వాలి. యాడ్ చేయండి కావాలంటే 4 + 5 9 + 13 22 42 56 64 68. ఇదే n = 68. యాక్చువల్గా వాళ్ళ క్వశ్చన్లో కూడా ఇచ్చారు 68 ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్జ్యూమర్స్ అని. ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే, అప్పుడే కరెక్ట్, లేదంటే తప్పని. ఇప్పుడు మనం మెయిన్గా LCF ఇవన్నీ ఏవి? ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. అంటే మీడియన్ క్లాస్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ n అంటే మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తెలుసు, ఎంత 68. n/2 చేయండి. n/2 చేస్తే 68/2 అంటే 34. n/2 చేస్తే ఈ 34 ఉంది కదా, ఈ 34 కంటే ఇమ్మీడియట్గా కొంచెం ఎక్కువ ఉన్న వాల్యూ దేంట్లో సిఎఫ్ కాలంలో, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో ఇక్కడ n/2 కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాల్యూ, కొంచెం ఎక్కువ ఉండాలి. 4 ఎక్కువ కాదు, 9 ఎక్కువ కాదు, 22 ఎక్కువ కాదు, 42 వచ్చి 32 కంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎక్కువ ఉన్న వాల్యూ. సో ఈ క్లాస్ వచ్చి మీడియన్ క్లాస్. దీని లోయర్ లిమిట్ వచ్చి ఎల్, ఇది వచ్చి ఫ్రీక్వెన్సీ, దీని పైన ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చి సిఎఫ్. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్, క్యుములేటివ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్ కంటే పైన ఉన్నది. దీని యొక్క మీడియన్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదు, చాలామంది ఇక్కడ తప్పులు చేస్తారు, దాని పైన ఉన్న ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు వాల్యూస్ అన్నీ రాయండి. ఎల్ అంటే ఏమి? ఎల్ = 125, సిఎఫ్ = 22, ఎఫ్ = 20. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన మీడియన్ వచ్చేస్తుంది. మీడియన్ = ఎల్ వచ్చి 125, ఎన్ వచ్చి 68/2 మైనస్ సిఎఫ్ వచ్చి 22, ఎఫ్ వచ్చి 20 ఇంటూ హెచ్ వచ్చి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 85 - 65 ఏది చేసినా కూడా ఎంత వస్తుంది? 20 వస్తుంది. 20 కదా, 85 - 65, 125 - 20 20 మన సిఎఫ్ వాల్యూ ఫ్రీక్వెన్సీ 20. ఓకే, 20 క్యాన్సల్, 2 1s 2 3s 4s, 125 + 34లో 22 పోతే 12, 137. సో మీడియన్ = 137. ఇది ఫార్ములా మీడియన్కి. సో మెయిన్గా మనం ఏం కనుక్కోవాలి? మీడియన్ కనుక్కోవాలంటే మీడియన్ క్లాస్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటాం? n/2 చేసి n/2 యొక్క వాల్యూ ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? ఈ ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటా, కింద ఫ్రీక్వెన్సీస్కి. దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే దాని పైన ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేసుకుంటా వెళ్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం వచ్చేసిన తర్వాత n/2 చేస్తాం. n/2 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో. ఆ పర్టికులర్ కరస్పాండింగ్ క్లాసే మీడియన్ క్లాస్. దాని నుంచి మనకి ఎల్, ఎఫ్ వచ్చేస్తాయి, సిఎఫ్ కూడా వచ్చేస్తుంది. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన మీడియన్ వచ్చేస్తుంది. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం మన మీడియన్ వచ్చి ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ గివెన్ బిలో ఈస్ 28.5 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అంటే ఏమంటున్నారు? ఈ కింద ఇచ్చిన టేబుల్కి ఆల్రెడీ వాళ్ళు మీడియన్ ఇచ్చేశారు. మీడియన్ ఎంతంట? మీడియన్ = 28.5 అని ఆల్రెడీ ఇచ్చేశారు. ఇక్కడ రెండు ఫ్రీక్వెన్సీలు మిస్ అయ్యాయి, ఎక్స్ అండ్ వై. ఇవి రెండు ఏమి అని కనుక్కోండి అని చెప్తున్నారు. ఇచ్చింది క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే మనము మీడియన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ టేబుల్లో నెక్స్ట్ కావాల్సింది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలాన్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ లేదు, ఇది జస్ట్ ఇది టోటల్, ఇది ఇక్కడ రాకూడదు మన టేబుల్. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం? ఇక్కడ ఉన్న డేటా ప్లస్ దీని పైన ఉన్న డేటా. ఇక్కడ పైన ఏం లేదు కాబట్టి జస్ట్ 5. దీన్ని కలుపుకోవాలంటే 5 + 6. ఇలా మీరు యారో మార్కులు ఏమి వేయద్దండి, నేను మీకు అర్థం అవ్వడం కోసం రాస్తున్నాను. 5 + 6 నెక్స్ట్ 5 + x + 20, 25 + x, 25 + 15, 40 + x, 40 + x + y, 45 + x + y. ఓకే, ఇక్కడ బాగా చూడండి ఈ క్వశ్చన్ని. ఇక్కడ ఈ మొత్తం అడిషన్ చేస్తే టోటల్ 60 అంట. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 60. 5 + x, 25 + x, 40 + x, 40 + x + y, 45 + x + y. సో ఈ టోటల్ ఎంత? 40 +
45 ప్లస్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 60. ఇది గివెన్, ఇవి రెండు కూడా గివెన్ యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి మనకు x ప్లస్ వై తెలుస్తుంది. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 60 మైనస్ 45. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 15. ఓకే, ఇది ఒక ఈక్వేషన్. మనము ఇక మీడియన్ ఫార్ములాలో తీసుకెళ్ళి దీని నుంచి మీడియం అంతా కనుక్కొని సాల్వ్ చేస్తే మనకు ఇంకొక XYలో ఇంకొక సొల్యూషన్ వస్తుంది, ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే XY వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకే, మనం మీడియన్ కనుక్కోవాలి. మీడియన్ కనుక్కోవాలంటే ఎలా చేస్తాం? నార్మల్గా మనము n/2 n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 60 అని ఇచ్చారు. n/2 కనుక్కుంటాం అంటే 60/2 కనుక్కుంటాం అంటే 30. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో 30 కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాల్యూని మనము మీడియన్ క్లాస్గా తీసుకుంటాం. ఇక్కడ చూడండి 30 కంటే ఎక్కువ ఏది ఉంది? ఇక్కడ 5 ప్లస్ x ఉంది, 25 ప్లస్ x ఉంది, 40 ప్లస్ x ఉంది. x వాల్యూ ఎంతో మనకు తెలియదు. x వాల్యూ 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు. ఒకవేళ 30 ఇక్కడే కనుక ఒక 25 ఉంటే ఇక్కడే వచ్చేస్తుంది, ఇది మీడియం క్లాస్ అయిపోతుంది. ఒకవేళ ఇది 3 or 4 అయింది అనుకోండి, ఇక్కడ మనకు 5 or 6 అయింది అనుకోండి, ఇక్కడ మనకు మీడియం క్లాస్ వస్తుంది. కాబట్టి x వాల్యూ మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఎలా చేస్తామంటే మీడియన్ క్లాస్ ఎలా కనుక్కుంటామంటే, మీడియన్ ఇచ్చారు కదా, ఆల్రెడీ ఇచ్చేసారు మాకు మీడియన్. ఆ మీడియన్ వాల్యూ ఏ క్లాస్లో ఫాలో అవుతుందో అదే మీడియన్ క్లాస్. మీడియన్ ఎంత? 28.5. ఇక్కడ ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో దేంట్లో 28.5 వస్తుంది? 28.5 ఇక్కడ వస్తుంది. సో ఇదే మీడియన్ క్లాస్. ఆ మీడియన్ ఏ క్లాస్ ఇంటర్వెల్లో ఫాలో అవుతుందో అదే మీడియన్ క్లాస్. సో ఇది లోయర్ లిమిట్, ఇది ఫ్రీక్వెన్సీ, దీని పైన ఉన్నది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంతే. ఇవన్నీ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ గేమ్ ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ H ఈజ్ ఈక్వల్స్ టు 28.5. L వాల్యూ ఎంత? 20 ప్లస్ n వాల్యూ ఎంత? 3/2 మైనస్ CF వాల్యూ 5 ప్లస్ x బై F వాల్యూ 20 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఏది చేసినా కూడా 10 - 0 20 - 10 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు 28.5. ఈ 20ని అటు సైడ్ తీసుకుపోదాం. 2 1s 2 30s. 30 మైనస్ 5 మైనస్ x, ఇక్కడ 0 0 క్యాన్సల్, బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 28.5 మైనస్ 20. 30లో 5 పోతే 25 మైనస్ x బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 28.5లో 20 పోతే 8.5. 25 minus x is equals to 8.5 into 2. 8 to 10, 8 to 16, 17. 17. Minus x is equals to 17 minus 25. Minus x is equals to minus 8. Minus minus cancel. X is equals to 8. ఈ x వాల్యూ తీసుకెళ్ళి మనము ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ x value in equation 1. X value ఎంత? 8 plus y is equals to 15. Y is equals to 15 minus 8. So y is equals to 7. So x value is 8, y value is 7. సో ఇలా మీడియన్ ఇచ్చేసి XY వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కోండి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలాసార్లు మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా వేరే ఉంటే వాటిని ప్రాక్టీస్ చేయండి. ఐ థింక్ ఎగ్జాంపుల్లో కూడా ఇలా XY అనేది ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి బాగా. మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి క్యాల్కులేట్ ద మీడియన్ ఏజ్. అంటే ఈ కింద ఇచ్చిన డేటా వచ్చి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళది. అది ఎంతమంది ఈ ఏజ్ వాళ్ళు ఎన్ని పాలసీస్ తీసుకున్నారు అలాంటి డేటా అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ప్రాబ్లం అంతా రాయలేదు, ఎందుకంటే జస్ట్ మనకు కావాల్సిన డేటా తీసుకున్నాను. దానికి మీడియన్ ఏజ్ కనుక్కోండి అంటున్నారు. ఇచ్చిన డేటా మనకు క్లాస్ ఇంటర్వెల్స్లో లేదు. అది బిలో 20, బిలో 25, బిలో 30 అని ఒక వేరే విధంగా ఉంది. అట్లా అని ఇది అన్గ్రూప్డ్ డేటా అని కూడా కాదు, ఇది గ్రూప్డ్ డేటానే. నంబర్ ఆఫ్ పాలసీస్ చూడండి, బిలో 22, బిలో 25 6, బిలో 30 24. ఇదేమవుతుంది? ఇంక్రీజ్ అవుతా వెళ్తూ ఉంది. యాక్చువల్గా వాళ్ళు టోటల్ పాలసీ హోల్డర్స్ 100 అని చెప్పారు, కానీ మనం యాక్చువల్గా ఇది మొత్తం యాడ్ చేస్తే 100 రావాలి, కానీ ఇక్కడే 100 ఉంది. అంటే ఇలా ఇచ్చినప్పుడు చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇలా బిలో 20, బిలో 25 ఇలాంటివి బిలో ఆర్ అబోవ్ ఇచ్చినప్పుడు ఇచ్చిన ఫ్రీక్వెన్సీయే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, నార్మల్ ఫ్రీక్వెన్సీ కాదు. ఇచ్చిన ఫ్రీక్వెన్సీనే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అది ఒకటి.
ఇక బిలో ఉంది కదా, దీని నుంచి మనం క్లాస్ ఇంటర్వెల్స్ తీయాలి. ఎలా తీస్తాం అంటే 20, 25 సారీ 25, 30, 30, 35 అన్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇంటర్వెల్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఇంటర్వెల్. ఫస్ట్ ఇది మాత్రం అట్లే వదిలేయండి. సో బిలో 20 ఇది ఒకటి మాత్రం అట్లే వదిలేయండి, బిలో 20. నెక్స్ట్ ఇంటర్వెల్ ఎలా వస్తుందంటే 20 to 25. కావాలంటే మీరు పక్కన కూడా రాసుకోండి, ఇటు సైడ్ అయినా కూడా. ఫస్ట్ది న్యూ క్లాస్ ఇంటర్వెల్స్. అది ఎలా తీస్తామంటే ఫస్ట్ ఇది మాత్రం అట్లే వదిలేయండి, బిలో 20. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఎలా వస్తుందంటే 20 to 25, 20 to 25. నెక్స్ట్ 25 to 30, నెక్స్ట్ 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చేసాయి. నేను ఏమన్నాను, ఎప్పుడైతే ఇలా బిలో అలాగిస్తారో ఇచ్చిన ఫ్రీక్వెన్సీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. నార్మల్గా అయితే మీడియాన్కి అయితే మనం ఎలా చేసేవాళ్ళము, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోలేవాళ్ళం. కానీ ఇలాంటి కేసులు మాత్రం వాళ్ళు ఆల్రెడీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చింటారు. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కుంటాం, డేటాను చూడండి, బాగా అర్థం చేసుకోండి. బిలో 20 వాళ్ళు ఎంత ఉన్నారు, బిలో 20 అంటే 0 to 20 అని తీసుకోండి, జస్ట్ అర్థం చేసుకోవడం కోసం. 0 to 20 వాళ్ళు 2 members ఉన్నారు. ఓకే, ఇప్పుడు బిలో 25 అంటే 0 to 25 వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 6 members ఉన్నారు. నాకు 0 to 20, నాకు కావాల్సిన ఇంటర్వెల్ ఏమి, 20 to 25 కావాలి నాకు, 20 to 25. ఆల్రెడీ 0 to 20 నాకు తెలుసు కదా, 0 to 20 ఎంత 2, ఈ టోటల్ ఎంత 6. ఇది కావాలంటే ఏం చేయాలి, నేను ఈ టోటల్ నుంచి దీన్ని తీసేస్తే ఈ డేటా నాకు వచ్చేస్తుంది. అంటే 6 - 2, దీని వాల్యూ ఇంతే. బిలో టు 20 వచ్చి 2నే, కానీ 20 to 25 వచ్చి ఈ టోటల్ నుంచి దీన్ని తీసేస్తున్నాను నేను, అంటే 6 - 2 4. సిమిలర్లీ బిలో 30 అంటే 0 to 30, దీని మొత్తం ఎంత 24. దీంట్లోనే ఏమేమి డేటా ఉంది, 0 to 20 ఉంది, 20 to 25, 25 to 30. నాకు కావాల్సిన ఇంటర్వెల్ 25 to 30. దీని వాల్యూ నాకు తెలుసు, బిలో 0 to 2, 20 వాల్యూ 2, 20 to 25 వాల్యూ నాకు తెలుసు. నాకు కావాల్సింది 25 to 30, ఇది కావాలి. అంటే నేనేం చేయాలి, ఈ 24 నుంచి ఈ రెండింటిని తీసేయాలి. 24 - 4 + 2 6. అలా కాకుండా మీరు ఇంకా సింపుల్గా కావాలంటే ఈ డేటాని దీని పైన డేటా నుంచి తీసేయండి అంతే. 24 నుంచి 6 తీసేయండి, ఎంత వస్తుంది, 18 వస్తుంది. ఈవెన్ మీరు ఇలా చేసినా కూడా 24 నుంచి ఇది 6 తీసేస్తే 18 వస్తుంది. ఇక్కడ మీరు లేదు ఇన్ డీటెయిల్గా చేయాలంటే ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఇంటర్వెల్ రాయండి, దాన్ని ఇంటర్వెల్స్గా విడగొట్టండి. దీని వాల్యూస్ పైన వాల్యూస్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. మీకు కనుక్కున్న వాల్యూ కావాల్సిన వాల్యూని ఏం చేయాలంటే టోటల్ నుంచి ఈ మిగిలిన వాల్యూస్ని అడిషన్ చేసి తీసేస్తే వచ్చే ఇంటర్వెల్ మీకు కావాల్సిన ఇంటర్వెల్. లేదు ఇంకా సింపుల్గా కావాలంటే దీనికి ఫ్రీక్వెన్సీ కావాలంటే దీని నుంచి దీని పైన దాన్ని తీసేయండి. 5 - 4 1, 4 - 2 1, 21. ఓకే, దీని ఫ్రీక్వెన్సీ కావాలంటే ఈ క్యూములేటివ్ లా నుంచి దీని పైన దాన్ని తీసేయాలి. ఎంత వస్తుంది చూడండి, 8లో 5 పోతే 3, 7లో 4 పోతే 3, 89లో దీనికి కావాలంటే దీని నుంచి దీన్ని తీసేయాలి 1 1, 92లో 89 పోతే 3, 98లో 92 పోతే 6, 100లో 98 పోతే 2. ఇన్ డీటెయిల్గా అర్థం అవ్వాలి, లేదు నేను అర్థం చేసుకునే చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బిలో 50కి చేస్తాను చూడండి. బిలో 50 అంటే 0 to 50 ఎంత మొత్తం డేటా, 0 to 50కి 92. ఓకే, దీన్ని నేను ఇంటర్వెల్స్గా నేను 0 to 50 అంటే నాకు ఈ ఇంటర్వెల్ వచ్చి ఉంటుంది 45 to 50 అనేది, 45 to 50 అనేది నాకు కావాలి. దీని ముందున్న డేటా 40 to 45, 35 to 40, 30 to 35, 25 to 30, 25 to 20 to 25, బిలో 20 ఒకటి డిఫరెంట్. ఇప్పుడు ఈ డేటా అంతా మీకు తెలిసి ఉంటుంది.
ఈ డేటా అంతా మీరు ఇక్కడ చేసి ఉంటారు. ఇది 2, ఇది 4, ఇది 18, 21, ఇది 33, ఇది 11. ఇప్పుడు 45 to 50 కావాలంటే ఈ 92 నుంచి ఇవన్నీ ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఈ 92లో తీసేయండి. మీకు కావాల్సిన ఈ ఇంటర్వెల్ 45 to 50 యొక్క వాల్యూ వస్తుంది. లేదంటే సింపుల్గా నేను చెప్పినట్టు చేసేయండి, చాలా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇదైతే మీరు బాగా అర్థం చేసుకుని చేయాలంటే ఇలా ఇంటర్వెల్స్ రాసి దాన్ని మళ్ళీ అడిషన్ చేసి మళ్ళీ సబ్స్ట్రాక్షన్ చేస్తే అది కూడా టైం తీసుకుంటుంది. కానీ అయినా మీకు అర్థం చేసుకొని మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అలా చేస్తే. లేదు సింపుల్గా కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన ఇలా బిలోస్ ఇచ్చుంటే ఇచ్చిన ఫ్రీక్వెన్సీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ దానికి ఇంటర్వెల్స్ రాసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంటర్వెల్స్ రాయాలంటే ఫస్ట్ది మాత్రం అట్లే పెట్టేయాలి. నెక్స్ట్ ఇంటర్వెల్స్ మాత్రం 20 to 25. ఈ ఇంటర్వెల్స్నే ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ మనకు ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ది మాత్రం అలాగే వస్తుంది. నెక్స్ట్ది మాత్రము దీని యొక్క ఫ్రీక్వెన్సీ కావాలంటే ఈ డేటా నుంచి దీని పైన డేటా తీసేయాలి 4. దీని ఫ్రీక్వెన్సీ కావాలంటే ఈ డేటా నుంచి దీని పైన డేటా తీసేయాలి 18. దీనికి కావాలంటే దీని నుంచి ఈ పైన డేటా ఇలా తీసుకుంటా వెళ్ళిపోండి. మీకు కావాల్సిన ఈ సింగిల్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇవన్నీ యాడ్ చేస్తే కనుక్కున్నారు కదా ఫ్రీక్వెన్సీ, ఇవంతా యాడ్ చేస్తే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ హోల్డర్స్ 100 రావాలి. వస్తుంది కూడా, చేయండి కావాలంటే మీరు. ఇదేమిది n = 100, ఆ సిగ్మా ఆఫ్ fi = 100. ఓకే, మనకు ఇప్పుడు మెయిన్గా మనం కొనుక్కోవాల్సింది మీడియన్. సో మీడియన్ = L + n/2 - CF / F ఇంటూ H. H ఈ ఫస్ట్ది మాత్రం బిలో 20 కాబట్టి వదిలేద్దాం. 25 - 20 ఏది తీసినా కూడా H = 5 అని వస్తుంది. ఇంకా n/2, n వచ్చి 100, n/2 = 100/2 దట్ ఈజ్ = 50. ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలంలో మన 50 కంటే ఎక్కువ, కొంచెం ఎక్కువ ఉండేది ఏది ఇది. సో దిస్ ఈజ్ అవర్ మీడియన్ క్లాస్. ఇది వచ్చి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, దీని పైన కావాల్సింది మనకి CF. ఇది వచ్చి లోయర్ లిమిట్, ఇది వచ్చి ఫ్రీక్వెన్సీ. అన్నీ ఇక్కడ రాసుకుందాం. సో L = 35, F = 33, CF = 45. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఇంకా మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీడియన్ = L అంటే 35, N అంటే 100/2, CF వచ్చి 45/F వచ్చి 33, H వచ్చి 5. 2 1s 2 50s. 35 ప్లస్ 50లో 45 పోతే 5 × 5 25/33. ఇంకా 25ని వచ్చి 33తో డివైడ్ చేద్దాం. తోదు కాబట్టి 0.0, 33 6 19 7 చూడండి, 33 7s వెళ్ళిపోతుంది. 7s 231. 0లో 10లో 1 పోతే 9, 1 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 33 5s 5 3s 18, 5 3s 15, 16 5s వెళ్ళిపోతుంది 0.75. సో 35 ప్లస్ 0.75 పాయింట్ తర్వాత రెండు పాయింట్స్ రెండు నెంబర్స్ కనుక్కున్నా చాలు. సో మీడియన్ = 35.75. సో ఇది ఏజ్ ఇయర్స్. సో మీడియన్ ఏజ్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ ఈజ్ 35.75 ఇయర్స్. ఓకే, ఇలా బిలోస్ అబోస్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది సింపుల్, నేను చెప్పిన మెథడ్ చేయండి. జస్ట్ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, దీని నుంచి ఈ ఏజ్ ఇన్ ఇయర్స్ నుంచి ఫస్ట్ కాలమ్స్ నుంచి క్లాస్ ఇంటర్వెల్ కనుక్కుంటాం. ఇంకా ఫ్రీక్వెన్సీ కావాలంటే జస్ట్ ఈ డేటాని పైన డేటాని తీసుకుంటా వెళ్ళిపోతే ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. దాని నుంచి మనకు నార్మల్గా మీడియన్ ఎలా కనుక్కుంటామో అలాగా కనుక్కొనిస్తే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో నేను మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ నుంచి వచ్చే ఎలాంటి టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మీకు కమెంట్ చేయండి, నేను దాన్ని కూడా ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.